నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా పాన్ కార్డ్ అంటే కేవలం ఉద్యోగస్తులకు లేదా వ్యాపారస్తులకు మాత్రమే అవసరమని మనం అనుకుంటాం. కానీ మారుతున్న కాలంలో ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డ్ అనేది ఒక అనివార్యమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం పాన్ కార్డ్ ఉండటం ఎంతో ముఖ్యం. మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, లేదా వారిని మీ ఆర్థిక వారసులుగా నామినేట్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే మైనర్లకు పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి? దీనికి వయసుతో సంబంధం ఉందా? ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సులువైన పద్ధతులేంటి? వీటన్నింటి గురించి ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం. పాన్ కార్డ్ అనేది నేడు ప్రతి భారతీయుడికి ఒక అవసరమైన ఆర్థిక చిరునామా. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం మైనర్లకు పాన్ కార్డ్ జారీ చేయడానికి ఎలాంటి కనీస వయసు పరిమితి లేదు. అంటే పుట్టిన పసిబిడ్డ పేరు మీద కూడా మీరు పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లల తరపున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మైనర్ పాన్ కార్డ్ అప్లికేషన్పై పిల్లల ఫోటో ఉండదు. అలాగే సంతకం స్థానంలో తల్లిదండ్రుల సంతకం ఉంటుంది. దరఖాస్తు విధానం విషయానికి వస్తే మీరు ఆన్లైన్ ద్వారా ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐఐటిఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం 49A నింపి అవసరమైన రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఆఫ్లైన్లో అయితే పాన్ సెంటర్లకు వెళ్లి ఫారంను సమర్పించవచ్చు. ఇందుకోసం పిల్లల పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి పాన్ నంబర్ అలాట్ అయిన తర్వాత కార్డు మీ చిరునామాకు వస్తుంది. అయితే ఆ మైనర్కు 18 ఏళ్లు నిండిన తర్వాత ఫోటో, సంతకాన్ని అప్డేట్ చేస్తూ కార్డును రెగ్యులర్ పాన్ కార్డుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న ప్రయత్నం మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుందనడంలో సందేహం లేదు.